బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత మృతి చెందినట్లు సమాచారం. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం కేశవరావు మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా. అటు పోలీసులు జరిపిన భారీ ఎన్కౌంటర్ లో మృతుల సంఖ్య 28కు చేరింది. పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. నారాయణపూర్ అబూజ్మడ్ ప్రాంతంలో ఉదయం నుంచి కాల్పులు జరుగుతున్నాయి. నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ జిల్లాలకు చెందిన డీఆర్జీ బలగాలు కాల్పుల్లో పాల్గొన్నాయి. కాల్పులో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ అగ్రనేత మృతి చెందినట్లు సమాచారం అందుతుంది మనకి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సోని, మనం చూడొచ్చు కొద్దిసేపటి నుంచి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంటుంది. ఈ ఎన్కౌంటర్లో దాదాపుగా ఇప్పటికే 28 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా నారాయణపూర్ ఎస్పీ అయితే ధృవీకరించిన పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఇందులో కీలక నేత అయితే మావోయిస్టు సంబంధించిన కేంద్ర కమిటీ కార్యదర్శి కూడా ఉన్నాడని చెప్పేసి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే 28 మందిలో పూర్తిగా ఒక్కరు మాత్రమే గుర్తించాం. ఒక్కరిలో మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతగా ఉన్నటువంటి మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు చనిపోయాడని చెప్పేసి కూడా అక్కడ పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చిన పరిస్థితి కాబడుతుంది. అంటే అఫీషియల్గా మాత్రం ఆయన డెడ్ బాడీని కానీ అఫీషియల్గా ఎక్కడ ప్రెస్ నోట్ మాత్రం పోలీసులు రిలీజ్ చేయలేదు. కానీ ఆయన చనిపోయాడని చెప్పేసి కూడా పోలీసు వర్గాల నుంచి అయితే వస్తున్న పరిస్థితి కాబడుతుంది. అయితే కేశవరావు పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు మావోయిస్టుకు సంబంధించిన ఒక కీలక నేతగా ఉన్న పరిస్థితి కాబడుతుంది. మావోయిస్టు ఉద్యమంలో దాదాపుగా తను అంటే ప్రస్తుతానికైతే ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన బయ్యన్నపేటకు సంబంధించిన వ్యక్తి. దాదాపుగా అక్కడ 1955లో ఆ ఊర్లో ఆయన జన్మించాడు. 1980లో ఆయన మావోయిస్టు ఉద్యమాలు చేరిన పరిస్థితి కాబడుతుంది. అప్పుడు పీపుల్స్ వార్ పార్టీగా ఉన్నప్పుడు అప్పుడు ఆర్ఎస్సీ అంటే రాడికల్ స్టూడెంట్ యూనియన్లో ఆయన చేరాడు. 1980లో యూనియన్లో చేరి ఆ స్టూడెంట్ ఆర్గనైజ్ చేసుకుంటూ తాను ఉద్యమాలకు పోయిన పరిస్థితి కాబట్టి 1980లో తను ఉద్యమాలకు పోయినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా ఒక కీలక నేతగా మావోయిస్టులో ఉన్నటువంటి ఒక కీలక నేతగా ఎదిగాడు. బిగ్ నాయకుడుగా ప్రస్తుతానికైతే ఆయన ఉన్న పరిస్థితి కాబడుతుంది. అయితే ఇప్పుడు జరిగినటువంటి అంటే నారాయణపూర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నారాయణపూర్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఈ నేత చనిపోయాడని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి కాబడుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఆపరేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే పెద్ద ఆపరేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కేంద్ర కమిటీ కార్యదర్శి చనిపోతే మాత్రం మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే కేంద్ర కమిటీలో చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పటికీ. ఎందుకంటే వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లో దాదాపుగా ఈ ఏడాదే చాలా మంది కూడా ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యులు కూడా చనిపోయిన పరిస్థితి కాబడుతుంది. అయితే ఈయనపై అంటే బసవరాజుపై దాదాపుగా అంటే నంబాల కేశవరావు ఆలియాస్ బసవరాజుపై 1.5 కోటి రివార్డు కూడా ఉన్న పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే కీలక నేతగా తను ఉన్నాడు. మావోయిస్టుల ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో కూడా అతనే హ్యాండిల్ చేస్తున్న పరిస్థితి కాబడుతుంది. వేరే రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల సంబంధించి అనుబంధంగా ఉన్నటువంటి ఆ నేతగా ఈయనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ చిన్న పార్టీ ఏం కాదు, చాలా రాష్ట్రాల్లో చాలా దేశాల్లో కూడా మావోయిస్ట్ పార్టీ ఉన్న పరిస్థితి కాబడుతుంది. అయితే వాళ్ళందరికీ కూడా ఈయన ఒక బిగ్ బాస్గా వహిస్తున్నాడు. మా పార్టీకి సంబంధించిన కేంద్ర కమిటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న పరిస్థితి కాబడుతుంది. అయితే ఇప్పటికే మావోయిస్టు చాలాసార్లు కూడా గత 2-3 నెలల నుంచి చర్చలు జరపాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. చర్చలు జరపాలని ఇటు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నుంచి కానీ వివిధ రాష్ట్ర కమిటీల నుంచి కూడా లేఖలు రాస్తున్న నేపథ్యంలో ఇప్పుడు భారీ ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. నారాయణపూర్లో ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టుకి సంబంధించిన గుండెకాయగా ఉన్నటువంటి బసవరాజు చనిపోయిన పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే నంబాల కేశవరావు పూర్తి స్థాయిలో కూడా పార్టీని మొత్తం కూడా తనే నడిపిస్తున్న పరిస్థితి కాబడుతుంది. మన భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే కొన్ని రాష్ట్రాల్లో మావోయిస్టు కీలక పాత్ర పోషిస్తున్నారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా దిశానిర్దేశం చేసేది కూడా నంబాల కేశవరావు అని చెప్పొచ్చు. కానీ అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎన్కౌంటర్లో చనిపోయినంటే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకైతే భారీ ఎదురు దెబ్బని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక సూత్రధారిగా నంబాల కేశవరావు ఉన్నాడు. ఇప్పుడు అతనే ఎన్కౌంటర్లో చనిపోయారని చెప్పేసి కూడా ఆ వదంతులు అయితే వస్తున్న పరిస్థితి కాబడుతుంది. అయితే పూర్తిగా దీన్ని పోలీసులు అయితే అఫీషియల్గా అయితే నిర్ధారణ చేయలేదు. కానీ చనిపోయారని చెప్పేసి ఒక చిన్న ఇంటూ ద్వారా అయితే వస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. పోలీసు వర్గాల నుంచి అయితే నంబాల కేశవరావు చనిపోయాడని చెప్పేసి ఛత్తీస్గఢ్లో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో అంటే కేశవరావు ఆ ప్రాంతాల్లో ఉన్నట్టుగా పక్క సమాచారం పూర్తి స్థాయిలో కూడా మనం చూసుకున్నట్టయితే కొద్ది కాలం నుంచి కూడా ఆ మావోయిస్టులు చర్చల పేరుతోటి లేఖలు రాస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు అబూజ్మడ్ ప్రాంతంలో అంటే అటు ఒడిశా ఛత్తీస్గఢ్తో పాటు అదేవిధంగా మహారాష్ట్ర ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి సరిహద్దు
ప్రాంతంలో ఈ అబూజ్బాడ్ ప్రాంతం ఉంటుంది, నారాయణపూర్ ఉంటుంది. అక్కడి నుంచి ఈజీగా ఏరే రాష్ట్రాలకు ఎస్కేప్ కావడానికి కూడా దట్టమైన అడవి మార్గాలు ఉన్న పరిస్థితి కాబడుతుంది. ఆ ప్రాంతంలోనే మావోయిస్టులు ఒక కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ ఒక కీలక సమావేశం నిర్వహిస్తుంది. ఎందుకంటే వరుసగా జరుగుతున్నటువంటి దాడులు, కీలక నేతలు చనిపోతున్నారు. మావోయిస్టు ఇప్పటికే రాష్ట్ర కమిటీలతో పాటు కేంద్ర కమిటీల సభ్యులు కూడా చనిపోతున్న నేపథ్యంలో మావోయిస్టులు ఒక కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమావేశంపై పోలీసులు ముక్కుముట్టిగా దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఈ దాడిలో దాదాపుగా మనం చూసుకున్నట్టయితే దంతెవాడ, సుక్మాతో పాటు నారాయణపూర్ జిల్లాకు సంబంధించినటువంటి మూడు జిల్లాలకు సంబంధించినటువంటి డిఆర్జీ బలగాలతో పాటు సిఆర్పిఎఫ్ బలగాలు కూడా భారీ ఎత్తున కూడా ఈ ఆపరేషన్లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా పూర్తి స్థాయిలో కూడా కాల్పులు అయితే కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతంలో భారీ ఎత్తున కూడా ఆయుధ సామాగ్రిని కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్న పరిస్థితి కాబడుతుంది. ప్రస్తుతానికి మనం అక్కడ జరిగినటువంటి ప్లేస్లో పూర్తి స్థాయిలో కూడా భారీ ఎత్తున కూడా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి కూడా భద్రతా బలగాలు చెప్తున్నారు. ఎందుకంటే ఆయుధాలను పట్టి మనం చెప్పొచ్చు అక్కడ ఏ నేతలు ఉన్నారు, ఎలాంటి స్థాయి నేతలు ఉన్నారని చెప్పుకోవచ్చు. దాదాపు ఇప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్లో రాకెట్ లాంచర్లతో పాటు ల్యాండ్ మైన్స్, అదేవిధంగా ఎస్ఎల్ఆర్లు, ఇన్సాస్ లాంటి వెపన్స్ కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్టు పరిస్థితి కాబడుతుంది. అంటే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో కీలక మావోయిస్ట్ నేత ఉన్నట్టుగా పక్క సమాచారం అందుతున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే కేశవరావు పూర్తి స్థాయిలో కూడా మనం చూసుకున్నట్టయితే 1980లో ఆయన ఉద్యమ బాట పట్టినట్టు పరిస్థితి కాబడుతుంది. ఆయన స్టూడెంట్ ఆర్గనైజేషన్ మావోయిస్ట్ పార్టీ అంటే అప్పుడు పీపుల్స్ వార్ పార్టీగా ఉంది, ఆర్ఎస్యూ అంటే రాడికల్ స్టూడెంట్ యూనియన్గా తను యూనియన్లో జాయిన్ అయ్యాడు. విద్యార్థి సంఘం నుంచి తను మావోయిస్ట్ అప్పుడు పీపుల్స్ వార్ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి కాబడుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో పాత్రలకి అంటే పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాల్లో అనేక దాడులు జరిగినాయి. ఆ దాడులకి కీలక పాత్ర పోషించినటువంటి కేశవరావు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా కొన్ని సంవత్సరాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శికి కూడా కేశవరావు ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే సొంత జిల్లా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి కులంలో జన్మించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే చాలా ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి ఈయన కేశవరావు అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా కేశవరావు కనుక ఈ ఎన్కౌంటర్లు చనిపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా మావోయిస్టులకైతే భారీ ఎదురు దెబ్బనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఉద్యమాన్ని నడిపించేదే కేశవరావు. ఎందుకంటే దశ నిర్దేశాన్ని మొత్తం కూడా చేసేది కూడా కేశవరావే. పూర్తి స్థాయిలో కూడా కేంద్ర కమిటీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతనిపై ప్రభుత్వం కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా 1.5 కోటి రివార్డు కూడా ప్రకటించినట్టు పరిస్థితి కాబడుతుంది. ఈ నేపథ్యంలోనే కేశవరావే ఇప్పుడు ఎన్కౌంటర్లు చనిపోయారని చెప్పేసి కూడా ఇప్పటికే నారాయణపూర్ జిల్లాకు సంబంధించిన పోలీసు వర్గాలు అయితే చెప్తున్నట్టు అన్అఫిషియల్గా చెప్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. వాస్తవానికి కేశవరావు కనుక చనిపోయి ఉంటే మాత్రం మావోయిస్టు పార్టీకి తీవ్ర ఇబ్బందులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు చర్చలకు సంబంధించినటువంటి కీలక పాత్ర పోషించేదే కేశవరావు. ఆయనే అనేక లేఖలు ఇతర రాష్ట్ర కమిటీలతో పాటు కేంద్ర కమిటీలకి లేఖలు కూడా పార్టీ నుంచి ఇటు కేంద్ర పార్టీలకు కూడా లేఖలు రాపించారు. ఎందుకంటే ఇటు మావోయిస్టు కేంద్ర కమిటీ నుంచి అదేవిధంగా రాష్ట్ర కమిటీ నుంచి ప్రభుత్వాలకి, ఇటు కేంద్ర ప్రభుత్వాలు కానీ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు అంటే వాళ్ళు ప్రధానంగా కోరుకునేది ఏంటంటే 7 రాష్ట్రాల్లో మావోయిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ 7 రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఒకేసారి చర్చలు జరపాలని చెప్పేసి కూడా మావోయిస్టు కేంద్ర పార్టీ ఈ మధ్యకాలంలో లేఖలు రాసిన పరిస్థితి కాబట్టి దానికి బీజేపీ సస్యమీరా అని చెప్పినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే బీజేపీ దీన్ని ఒప్పుకోలేదు, చర్చల మీకు సమస్య లేదని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి కానీ మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అయితే సానుకూలంగా స్పందించింది. కేంద్రానికి కూడా ఒక లేఖ రాసింది. కానీ ఎటువైపు నుంచి అంటే కేంద్రం నుంచి ఇప్పటివరకు కూడా ఎలాంటి పిలుపు రాలే, కేంద్రం తేల్చి చెప్పేసింది చర్చలు మావోయిస్టులతో లేవని కూడా చెప్పేసినటువంటి పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం, మావోయిస్టులకు సంబంధించిన కీలక నేత చనిపోయారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఒక కేశవరావే కాదు, ఎందుకంటే ఖచ్చితంగా కేంద్ర కమిటీ కార్యదర్శి ఎన్కౌంటర్లో చనిపోయిందంటే ఆ ప్రాంతంలో ఇంకా కేంద్ర కమిటీ నాయకులు ఉంటారు. అదే కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పక్క కార్యదర్శులు కూడా ఉంటారు. అయితే పూర్తి స్థాయిలో కూడా ఆ ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతంలో ఇప్పటివరకు అయితే కేశవరావు చనిపోయారని చెప్పేసి కూడా పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చిన పరిస్థితి కాపాడుతుంది. కానీ పూర్తి స్థాయిలో కూడా ఒక కేశవరావే చనిపోడు. ఎందుకంటే కేంద్ర కమిటీ కార్యదర్శి ఉన్నాడంటే ఖచ్చితంగా ఆయన చుట్టూ కూడా భారీ ఎత్తున బాడీ గార్డ్స్ ఉంటారు. భద్రత 3 అంచెల భద్రత కూడా అతనికి ఉన్నటువంటి పరిస్థితి కాపాడుతుంది. ఎందుకంటే ఒక చిన్నపాటి మావోయిస్టుల కేంద్ర కమిటీ సభ్యుడు చనిపోతేనే ఆ కేంద్ర కమిటీ సభ్యుడికే భారీ ఎత్తున కూడా భద్రత ఉంటుంది. కానీ అలాంటి కేంద్ర కమిటీ కార్యదర్శి చనిపోయిందంటే ఖచ్చితంగా ఆ మావోయిస్టులకు సంబంధించిన కీలక నేతలు కూడా ఆయనకి ఒక కవచంగా ఆ ప్రాంతంలో ఉంటారు. అయితే వాళ్ళు కూడా చనిపోయారు. ఎందుకంటే ఇప్పటికే 28 మంది మావోయిస్టులు చనిపోయారని చెప్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఈ 28 మందిలో ఇంకా మావోయిస్టులు ఎవరు ఉన్నారు, కేంద్ర కమిటీకి సంబంధించిన కీలక నేతలు ఎవరైనా ఉన్నారా, లేదంటే ఇతర రాష్ట్రాలకి ఇటు తెలంగాణ రాష్ట్రం కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్రం కానీ ఇతర రాష్ట్రాలు జార్ఖండ్ కానివ్వండి, అదేవిధంగా మహారాష్ట్రతో పాటు
ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన మావోయిస్టు కీలక నేతలు ఎవరైనా ఉన్నారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే డెడ్ బాడీలు ప్రస్తుతానికైతే 28 మంది డెడ్ బాడీలు స్వాధీనం చేసుకున్నాం, దాంట్లో ఒక కేశవరావుని మేము గుర్తించామని చెప్పేసి కూడా ఒక పోలీసులు ఒక సమాచారం ఇస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా నిర్ధారణ రాలేదు. కానీ ఒక కేశవరావు కనుక మాత్రం చనిపోయి ఉంటే మాత్రం ఇంకా మావోయిస్టులకి ఆ కీలక నేతలు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక కేంద్ర కమిటీ కార్యదర్శి ఉన్న ప్రాంతంలో ఖచ్చితంగా ఆయనకి 3 నుంచి 4 అంచెల భద్రత ఉంటుంది. అక్కడ కేంద్ర కమిటీతో పాటు వివిధ రాష్ట్ర కమిటీ నాయకులే ఆయనకి కవచంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా వాళ్ళు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. అయితే చాలా మందికి కూడా ఈ ఎన్కౌంటర్లో బుల్లెట్ గాయాలు జరిగినాయని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇంకా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే చుట్టూ ఉన్నటువంటి ఏదైతే నారాయణపూర్ చుట్టూ ఉన్నటువంటి 3 నుంచి 4 జిల్లాల నుంచి కూడా ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి భారీ ఎత్తున కూడా భద్రతా బలగాలను అయితే మరింత భద్రతా బలగాలను కూడా అక్కడికి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే స్పష్టంగా ఇప్పటికి ఆ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో దాదాపుగా 3 నుంచి 4 ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా కూడా భారీ ఎత్తున కూమింగ్ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా డ్రోన్లు కూడా ఎగరవేసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే కీలకంగా మావోయిస్టులు వందల సంఖ్యలో ఇక్కడ ఉన్నారని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఒక కేంద్ర కమిటీ కార్యదర్శి చనిపోయినప్పుడు ఖచ్చితంగా కేంద్ర కమిటీ నాయకులు ఉంటారు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కార్యదర్శులు కూడా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అదనపు బలగాలను అయితే తెప్పిస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. భారీ ఎత్తున కూడా ఈ కూమింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే 28 మంది చనిపోవడం ఒక ఎత్తు అయితే ఇక్కడ మావోయిస్టు పార్టీకి సంబంధించిన కేంద్ర కమిటీ కార్యదర్శి చనిపోవడం ఒక ఎత్తు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర కమిటీ కార్యదర్శి ఉన్నటువంటి నంబాల కేశవరావు కనుక చనిపోయి ఉంటే మాత్రం మావోయిస్టు ఉద్యమానికే కీలకమైనటువంటి ఊపిరిగా ఉన్నటువంటి కేశవరావు ఇప్పుడు ఆయన చనిపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఇంకా గంట నుంచి 2 గంటలలో ఎవరు చనిపోయారు ఏంటన్నది కూడా వెల్లడిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సోని, ఎస్ నవీన్, మనం చూసుకోవచ్చు కాల్పులో మృతుల సంఖ్య పెరిగే అవకాశం మనకు తెలుస్తుంది. మరి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ఎస్, కూమింగ్ ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఎన్కౌంటర్ జరిగిందే ఈరోజు తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగిందని చెప్పేసి కూడా పోలీసు వర్గాలు చెప్తున్నారు. ఒకేసారి మావోయిస్టులు ఆ ప్రాంతంలో ఉన్నారు, మాపై కాల్పులు చేశారు, మేము వాళ్ళపై కాల్పులు చేశామని చెప్పేసి కూడా నారాయణపూర్ జిల్లాకు సంబంధించిన పోలీసులు చెప్తున్నారు. వాస్తవానికి ఈ ఆపరేషన్లో దాదాపుగా 3 జిల్లాలకు సంబంధించినటువంటి భద్రతా బలగాలు అయితే పాల్గొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పక్క సమాచారంతో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టారు. ఎందుకంటే ఆ సుక్మాతో పాటు దంతేవాడ, అదేవిధంగా నారాయణపూర్ ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి భద్రతా బలగాలు మొత్తం కూడా డిఆర్జీ అంటేనే వాస్తవానికి మనం చూడొచ్చు డిఆర్జీలో ఉండేది కీలకంగా మావోయిస్టులే. లొంగిపోయినటువంటి మావోయిస్టులు మొత్తం కూడా డిఆర్జీలో ఛత్తీస్గఢ్లో తీసుకున్నారు. వాళ్ళకి అనుగుణంగా కూడా ఆ అడవి ప్రాంతాలు మొత్తం కూడా తెలుసు. ఎందుకంటే గతంలో వాళ్ళు మావోయిస్టు పార్టీలో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు డిఆర్జీ బలగాలలో ఉంటున్నారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. అయితే ముందుగా మావోయిస్టుల ఎన్కౌంటర్ కానీ మావోయిస్టుల డెన్నులు తెలవాలంటే ఖచ్చితంగా సిఆర్పీఎఫ్ కంటే కూడా డిఆర్జీ బలగాలకే ఎక్కువ కూడా తెలుస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళంతా కూడా మావోయిస్టులు, లొంగిపోయినటువంటి మావోయిస్టులు లేదా ఇతర ఎన్కౌంటర్లు దొరికిపోయినటువంటి మావోయిస్టులు వీళ్ళందరూ కూడా వచ్చి ఆ జనజీవన స్రవంతిలో కలిసినప్పుడు వాళ్ళకి డిఆర్జీల బలగాలకి వాళ్ళకైతే అప్పచెప్పినట్టు పరిస్థితి కనపడుతుంది. ఆ డిఆర్జీ బలగాలు ఎక్కువ కూడా లొంగిపోయినట్టు మావోయిస్టులు ఉంటారు. వాళ్ళకి మాత్రమే ఎక్కడ ఎవరు ఉంటారు, ఎక్కడ ఏ ప్రాంతం ఉంటుంది, ఎక్కడి నుంచి ఎటు ఎస్కేప్ కావచ్చు మావోయిస్టులు కానీ పోలీసులు కానీ అనేది పూర్తి స్థాయిలో కూడా అడవి మీద పట్టు ఉన్నదే డిఆర్జీ బలగాలు. అయితే ఈ ఆపరేషన్లో ఎక్కువ కూడా సిఆర్పీఎఫ్ జవాన్ల కంటే కూడా డిఆర్జీ బలగాలే ఎక్కువ వందల సంఖ్యలో కూడా పాల్గొన్నట్టుగా నారాయణపూర్ సంబంధించిన జిల్లా ఎస్పీ అయితే వెల్లడించినట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రాంతంలో అబూజ్మన్ ప్రాంతం కాబట్టి కీలకంగా ఉంటుంది. ఎస్ నవీన్, ఒక నిమిషం లైన్లో ఉండండి, మనం రాముని లైన్లో తీసుకుందాం. ఎస్ రాము గారు, మీరు చెప్పండి. మనం చూసుకోవచ్చు ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య మరోసారి భీకర ఎన్కౌంటర్ జరిగింది. సో శ్రీకాకుళం జిల్లా జీఎన్నపేటకు సంబంధించిన మనిషి కాబట్టి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్టోని మనం చూసుకోవచ్చు. గతంలో కూడా ఏదైతే నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందారని వార్తలు కూడా వచ్చాయి. మనం చూసుకోవచ్చు ఏదైతే ఈ మావోయిస్ట్ కు సంబంధించి కీలక నేతగా కూడా చెప్పుకోవచ్చు. డిగ్రీ చదివిన తర్వాత ఈ నక్సలిజం కమ్యూనిస్ట్ మీద కొంత భావజాలంతో ఈయన పూర్తిగా ఇల్లుని విడిచిపెట్టి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గతంలో మనం జరిగిన ఎదురుకాల్పుల్లో ఎవరైతే కేశవరావు మృతి చెందారని ఆ జిఎన్పురం గ్రామంలో కొంత అలజడైతే రేగింది. ఈ నేపథ్యంలో తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కేశవరావు తప్పించుకోవడం చెప్పడంతో గ్రామస్తులు కూడా కొంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే కేశవరావు సంబంధించి చిన్నాన్న పిల్లలు మాత్రమే ఈ జిఎన్పురంలో ఉన్నారు. ప్రస్తుతం కేశవరావుకు సంబంధించిన ఏదైతే నివాసం ఉందో నివాసం అయితే పూర్తిగా అప్పటి నుంచే ఖాళీగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే కేశవరావు సంబంధించి వివాహం కూడా జరగలేదు. అయితే మావోయిస్టు భావజాలతో వెళ్లారు. గతంలో అంత ముందు చూసుకుంటే అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మావోయిస్టు చర్చల్లో భాగంగా అప్పుడు ఒకసారి గ్రామం వచ్చారు కానీ తర్వాత ఎప్పుడు రాలేదని గ్రామస్తులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే నంబాలు కేశవరావు మృతి చెందారు అని దీనిపై చిన్నాను కూడా కొంతవరకు
గతంలో కూడా ఇదే విధంగా చెప్పారు, కానీ చనిపోలేదు. కానీ ఇప్పుడు కూడా దానిపై స్పష్టత వస్తే కానీ మేమేమి చెప్పలేమని చిన్నాను కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా కేశవరావుపై 1.5 కోటి వరకు రివార్డు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఒక కీలక నేత, మావోయిస్టులకు సంబంధించి ఒక కీలక నేత చనిపోయడానికి మనం భావించని, ఏదైనప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లాకు చెందిన సంబంధించి ముఖ్యంగా అప్పట్లో మావోయిస్టుల్లో చేరిన వారు చాలా మంది అయితే హతమయ్యారు. ముఖ్యంగా చూసుకుంటే కేశవరావు మాత్రం కీలక నేతగా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కేశవరావు మరణం అనేది మావోయిస్టులకి పెద్ద ఎదురు దెబ్బగానే మనం చెప్పుకోవచ్చు. సోని, ఓకే, ఎంతమంది ఉండొచ్చు మొత్తానికి? సోని, మనం చూసుకోవచ్చు కాల్పులకు సంబంధించి ఒక 28 మంది వరకు మృతి చెందారనేసి పోగొట్ట వచ్చింది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఇంకా ఒక 4-5 ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేశవరావు మరణం అనేది ఏదైతే మావోయిస్టు పార్టీకి ఒక విధంగా చూసుకుంటే ఒక రకమైన ఎదురు దెబ్బగానే చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే మావోయిస్టులు చాలా వరకు కూడా తన ఏదైతే స్వస్థలకు సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్ర ఒరిస్సా సంబంధించి ఏదైతే బోర్డర్ ఏరియాలకు కూడా వచ్చారనేసి ఒక సంకేతాల నేపథ్యంలో ఈ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన పోలీసు యంత్రాంగం కూడా కొంత అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో కేశవరావు అక్కడ జరుగుతున్న దాడిలో ఏదైతే శ్రీకాకుళం ఒరిస్సా బోర్డర్ కి వచ్చారనే ఒక ఊహాగానం నేపథ్యంలో అప్పటి ఎస్పీ మహేష్ రెడ్డి నేతృత్వంలో గాలింపు చర్యలు కూడా చేపట్టారు. అయితే ఇప్పుడు కేశవరావు మృతి చెందారనే ఒక నిర్ధారణ వస్తున్న నేపథ్యంలో ఇంకా పూర్తిగా కేశవరావు సంబంధించి ఏదైతే మరణించిన ఫోటోలు కానీ దానికి సంబంధించిన వివరాలు ఏమైనా వస్తాయి కానీ దానిపై చెప్పలేమని మాత్రం గ్రామస్తులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సోని, ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రాము. నెక్స్ట్ నవీన్. నవీన్, మీరు చెప్పండి. నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్నేత మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, ఎప్పుడైనా సరే ఎన్కౌంటర్ జరిగినప్పుడు వెంటనే కూడా నిర్ధారణ చేయరు పోలీసులు. ఎందుకంటే దాదాపుగా ఈ ఎన్కౌంటర్లో 28 మంది దాకా చనిపోయారని చెప్పేసి కూడా పోలీసులే చిన్న లీక్ ఇచ్చినట్టు పరిస్థితి కాబడుతుంది. నంబాల కేశవరావు కూడా చనిపోయాడని చెప్పేసి కూడా పోలీసులే లీకులు ఇచ్చినట్టు పరిస్థితి కాబడుతుంది. కానీ 28 మందిలో నంబాల కేశవరావు ఉన్నాడు, నంబాల కేశవరావు చనిపోయాడని పోలీసులు మాత్రం ఛత్తీస్గఢ్ పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా 28 మందిలో నంబాల కేశవరావు ఉన్నాడా లేదా అంటే డెడ్ బాడీలు మొత్తం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎన్కౌంటర్ జరిగింది ఆషామాష ఏరియా కాదు, మొత్తం కూడా మావోయిస్టులకి కంచుకోట ఉన్నటువంటి ప్రాంతం అబూజ్మఠ్ ప్రాంతంలో జరిగింది. కనీసానికి అక్కడికి ఎవరు కూడా పోలేని పరిస్థితి. ఎందుకంటే హెలికాప్టర్ల ద్వారా మాత్రమే పోలీసు భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి ఉదయం పూట చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే భారీ ఎత్తున మావోయిస్టులు అక్కడ ఒక కేంద్ర కమిటీకి సంబంధించిన కీలక సమావేశం జరుగుతుంది. ఎత్తైన కొండలు లోయలు ఉంటాయి. అంతేకాకుండా చుట్టూ కూడా ఇంద్రావతి నది ఈ ప్రాంతం కూడా ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇటు 3 రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతంగా ఏదైతే అబూజ్మఠ్ ప్రాంతం ఉంది. ఇప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్ లొకేషన్ ఎగ్జాక్ట్గా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది. అయితే ఈ ప్రాంతానికి డిఆర్జే బలగాలు ముందుగా ఆర్మీ హెలికాప్టర్లో 100ల సంఖ్యలో కూడా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఎన్కౌంటర్ జరిగినట్టు ప్రాంతానికి దాదాపుగా 10 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు దిగిపోయి పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా ఆ 3 వైపుల నుంచి కూడా చుట్టుముట్టినట్టుగా తెలుస్తుంది. ఈ 3 వైపుల చుట్టుముట్టినప్పుడే ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు చనిపోయారని చెప్పేసి కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. కానీ ఇంకా కేంద్ర కమిటీకి సంబంధించిన కీలక నేతలు కూడా ఈ ఎన్కౌంటర్లో చనిపోయి ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వస్తున్న పరిస్థితి కాబడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఆ డెడ్ బాడీలు మొత్తం కూడా తీసుకురావాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే వెంటనే కూడా ఆ డెడ్ బాడీలను చూపెట్టడం కానివ్వండి, లేదంటే అక్కడ నుంచి వీడియోలు పంపించడం కానీ కూడా సహజంగా పడదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అది దట్టమైన అడవి ప్రాంతం, అక్కడ సిగ్నల్ వ్యవస్థ కూడా ఉండని పరిస్థితి అక్కడ ఉంది. అయితే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు ఎవరు చనిపోయారు ఏంటి అనేది నిర్ధారించేది. ఎందుకంటే ఇప్పుడు కేశవరావు చనిపోయాడని పోలీసులు ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నారంటే ఈ ఆపరేషన్లో పాల్గొన్నది మొత్తం కూడా డిఆర్జే బలగాలు. అంటే డిఆర్జే బలగాలు అంటేనే లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు, డిఆర్జేలో ఉన్నారు. కాబట్టి ఆ వ్యక్తులను గుర్తుపట్టే ఆస్కారం ఖచ్చితంగా డిఆర్జే బలగాలకు ఉంటుంది. అయితే డిఆర్జే బలగాలు నిర్ధారణ చేసిన తర్వాతనే పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్టు పరిస్థితి కాబట్టి అందుకోసమే నంబాల కేశవరావు చనిపోయారని చెప్పేసి కూడా అంత ఖచ్చితంగా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే అక్కడ జరిగినట్టు ఎన్కౌంటర్లో అబూజ్మఠ్ ప్రాంతంలో జరిగినట్టు ఎన్కౌంటర్లో దాదాపుగా 3 జిల్లాలకు సంబంధించినటువంటి డిఆర్జే బలగాలు 100ల సంఖ్యలో కూడా అక్కడ చేరుకున్నారు. అంటే దాదాపుగా డిఆర్జే బలగాల్లో ఉన్నది మొత్తం కూడా లొంగిపోయినట్టు మావోయిస్టులు 100ల సంఖ్యలో కూడా అక్కడ మావోయిస్టులు లొంగిపోయారు. వీళ్ళందరికీ కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం డిఆర్జేలు చేర్చుకున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఇప్పుడు ఆ డిఆర్జే బలగాల్లో ఉన్నదే మొత్తం పూర్తి స్థాయిలో కూడా లొంగిపోయినట్టు మావోయిస్టులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా నంబాల కేశవరావుని వాళ్ళు గుర్తుపట్టే ఆస్కారం ఉంది. కాబట్టి పోలీసులు అంతా బండ గుద్దినట్టుగా చెప్తున్నారు. నంబాల కేశవరావు చనిపోయారని చెప్పేసి
చెప్పేసి కూడా నారాయణపూర్ సంబంధించిన ఎస్పీ ధృవీకరించట్లేదు, కానీ వాస్తవానికి కొన్ని లీకులు ఇస్తున్నాడు. అంటే పూర్తి స్థాయిలో కూడా ఆయన చనిపోయినట్టుగైతే పక్కా సమాచారం అయితే పోలీసులకు అందుతున్న పరిస్థితి కాబట్టి అయితే మిగతా నేతలు అంటే 28 మంది చనిపోయారు, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. దాంట్లో ఇంకా కేంద్ర కమిటీతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేతలు కూడా ఉండి ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కాపాడుతుంది.